దుర్మార్గపు పాలనకు బుద్ధి చెప్పి సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టి ఏడాది నిండిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన కారణంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ప్రజలు బుద్ధి చెప్పి మంచి పని చేశారన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ త్వరలోనే నెరవేరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, చీపురుపల్లి పట్టణాధ్యక్షుడు గవిడి నాగరాజు, గర్విడి మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, మెరకముడద మండల మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసినాయుడు, తాడ్డి చందు, గొర్ల మండల మాజీ ఎంపీపీ వెన్నే సన్యాసినాయుడు, మాజీ జడ్పీటీసీ తిరుమలరాజు కిరణ్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు చనమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి జూన్ 12వ తేదీ గత సంవత్సరం 2024లో జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడింది. మరి ఏదైతే గడిచిన ఆ ముందున్న 5 సంవత్సరాలు ఉందో జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు పరిపాలన నుంచి ప్రజలందరూ కూడా ఓటనే హక్కుని ఆయుధం కింద వాడి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తూ ఒక బ్రహ్మాండమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఇచ్చి ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఆ ఆనందాన్ని అందరితోని పంచుకుంటున్నాము. ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో ఈరోజు కేక్ కట్ చేసుకొని స్వీట్లు పంచుకుంటూ ఈ ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మరి ఏదైతే ఆడవారికి ఆ రోజు సూపర్ 6 పథకాల్లో ఆడపిల్లలకి ఆడవారికే మరి పెద్దపీట వేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కానొస్తుండగా ఈరోజు తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడికి, అంటే ఒక కుటుంబంలో 2 3 4 ప్రతి కుటుంబానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం. ఈ రోజు నిలబెట్టుకున్నామని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా మా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు గుండెల మీద చెయ్యేసి చెప్పాం. ఈ రోజు మేమందరికి కూడా దాన్ని ఇవ్వడం జరిగిందని ఈ సభాముఖంగా మరి ఈ రోజు మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మరి సూపర్ 6లో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం, ఇచ్చాం. మెగా డిఎస్సి పెడతామన్నాం, పెట్టాం. అదే విధంగా తల్లికి వందనం ఇస్తామన్నాం, ఈ రోజు ఇవ్వటం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పాం. గత అక్టోబర్ నుంచి ఇప్పటికి 2 ఇవ్వటం జరిగింది. రేపు 3వ గ్యాస్ సిలిండర్ కూడా రాబోతుంది. అదే విధంగా మరి ఫ్రీ బస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి ఇవ్వటం జరుగుతుంది. రేపు రైతు భరోసా జూన్ 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ విధంగా ఏవైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ప్రతి హామీని నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మరి యువగలానికి గొంతుకై యువగలం ఏదైతే యువత అందరూ కూడా నిరుత్సాహాలతో వెనకుండిపోతే నారా లోకేష్ గారు యువగలాన్ని ప్రారంభించి ఇటుపక్క పార్టీని అటుపక్క ప్రజల్ని చైతన్యం చేసుకుంటూ ఆయన ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్ర ద్వారా ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన చూసిన అనేక కష్టాలు మరి ఆయన ఈ సూపర్ 6 ప్రోగ్రామ్ లో పెట్టడం జరుగుతుంది. ఆ కష్టాలకే మరి నిదర్శనంగా ఈ తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మరి ఆయన ఆ రోజు చెప్పారు, మేము వస్తే ఉద్యోగ కల్పన జరుగుద్ది రాష్ట్రంలోని. మరి మొన్న 3 నెలల క్రితం TCSని తీసుకురావడం జరిగింది. అదే విధంగా మరి గ్రీన్ ఎనర్జీ సంస్థను తీసుకురావడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా లక్షల ఉద్యోగాలు మరి నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ద్వారా అని చెప్పి తెలియజేసుకుంటూ